ఇక వైసీపీ ప్రభుత్వంలో జగన్ చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని అన్నారు. హోంమంత్రి అనిత జగన్ చేసిన తప్పులకు శిక్ష పడడం ఖాయమని జేసన్ చెప్పారు. జగన్ ఉండకూడదనే ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తిరుపతి లడ్డు వ్యవహారంలో విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే వైవి సుబ్బారెడ్డి ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని హోంమంత్రి అనిత డిమాండ్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే నేనే మొత్తం ఊడ్చేసాను కదా, ఇంకేముంది చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి, చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తారు అని ఆలోచిస్తున్నాడు. కానీ అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు, అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు, ప్రజల్ని కాపాడడం తెలుసు. కాబట్టి ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా ముందుకెళ్తారు. మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఈయన మాట్లాడితే సూపర్ సిక్స్ అంటాడండి. అదే విద్యా దీవెని ఎప్పుడు ఇచ్చాడు? అమ్మకి అమ్మఒడి ఎప్పుడు ఇచ్చాడండి? గవర్నమెంట్ లోకి వచ్చిన 7 నెలల తర్వాత 8 నెలల తర్వాత ఇచ్చాడు. నాకు తెలిసి సంవత్సరం అయిపోయినట్టుంది. ఈయన ఇప్పుడు కూర్చొని మాట్లాడతాడు, నేను ఎప్పుడెప్పుడో చూశాను, నేనుంటే అది వచ్చేది, నేనుంటే ఇది వచ్చేది అని. అసలు ఉండకూడదనే 11 ఇచ్చింది. మళ్ళా నేనుంటే అని మాట్లాడుకోవడం ఎందుకు? అది కాదు కదా. ఇప్పుడు ఒక్కొక్కటి మోసాలన్నీ బయటకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలన్నీ బయటకు వస్తున్నాయి. శిక్ష డెఫినెట్